హాయ్ ఎవ్రీవన్. మార్కెట్లో ఓవర్ నైట్ చాలా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. చాలా మంచి గ్రీన్ కలర్ క్యాండిల్స్ తో స్ట్రాంగ్ గా పైకి పెరుగుతున్నట్టుగా ఉంది. ప్రతి గ్రీన్ కలర్ క్యాండిల్ చూడగానే రిటైల్ ట్రేడర్ కి కొనాలి కొనాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఎంటర్ అవుతారు. కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎంటర్ అయిన దగ్గర నుంచే మళ్ళీ నిఫ్టీ పడిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ గా త్రూ అవుట్ ది డే పడిపోతూ డే ఎండ్ కి చాలా పెద్ద లాస్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇలాంటప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్ ఏమైనా రాంగ్ గా బిహేవ్ చేసిందా లేదా ట్రేడర్ రాంగ్ గా బిహేవ్ చేశారా? ఖచ్చితంగా దీని ఆన్సర్ మార్కెట్ ఎప్పటికీ రాంగ్ కాదు. రిటైల్ ట్రేడర్ రాంగ్ గా థింక్ చేయడం వల్లనే తను డబ్బులు పోగొట్టుకుంటారు. యూజువల్ గా రిటైల్ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మేజర్ గా ఇండికేటర్స్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. బ్రేక్అవుట్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా న్యూస్ లేదా వాట్సాప్ టిప్స్ కోసం చూస్తూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ రిటైల్ ట్రేడర్స్ కి కూడా ఇమ్మీడియట్ గా ప్రాఫిట్ రావాలి. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల రిటైల్ ట్రేడర్ పేషెన్సీతో ఒక చార్ట్ ని కరెక్ట్ గా చూడరు. జస్ట్ క్యాండిల్ యొక్క కలర్ చూడగానే వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్, ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి. కంటిన్యూస్ గా ఒక 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తే కొనాలి అని చెప్పి స్ట్రాంగ్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అదే ఒక 3 రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తే అమ్మాలేమో అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇలాంటి బిగ్ మూవ్స్ వచ్చిన తర్వాత లేట్ ఎంట్రీ ఇచ్చి నష్టపోయేది అందరూ కూడా రిటైల్ ట్రేడర్సే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, రిటైల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇదే టైంలో మార్కెట్లో స్మార్ట్ మనీ ట్రేడర్స్ కూడా ఉంటారు. స్మార్ట్ మనీ ట్రేడర్స్ అంటే ఎవరు? వీళ్ళని బిగ్ ట్రేడర్స్ అని అనుకోవచ్చు. వీళ్ళల్లో మేజర్గా ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, బిగ్ ఫండ్ హౌసెస్, ఆల్గో బేస్డ్ ట్రేడర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళు స్టాక్ ప్రైస్ పెరుగుతుంది లేదా పడుతుంది అని చెప్పి చేజ్ చేయరు. వీళ్ళు ముందుగానే ప్రైస్ ని డిజైన్ చేసుకుని ఉంటారు. మనలాంటి రిటైలర్స్ అందరూ ఎక్కడ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి బై చేస్తూ ఉంటామో అదే లెవెల్స్లో వీళ్ళు ప్లాన్ చేసుకుని సెల్ చేస్తూ ఉంటారు. మేజర్గా రిటైల్ ట్రేడర్స్కి, స్మార్ట్ మనీ ట్రేడర్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, రిటైల్ ట్రేడర్స్ ఖచ్చితంగా ఎమోషనల్ డ్రివెన్ ఉంటారు. వాళ్ళకి ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటుంది. లేట్గా ఎంటర్ అవుతూ ఉంటారు. చాలా చిన్న స్టాప్ లాస్లు పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఒకరోజు ఎంఏసిడి ఇండికేటర్ యూస్ చేస్తే ఇంకో రోజు స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూస్ చేస్తూ ర్యాండమ్గా ఇండికేటర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వేరాస్ స్మార్ట్ మనీ ట్రేడర్స్ క్లియర్గా ఒక ప్లాన్తో ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి మార్కెట్లో ఎక్కడ లిక్విడిటీ క్రియేట్ అవుతుంది అనేది మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక స్ట్రక్చర్ యొక్క ఫార్మేషన్ని బట్టి కన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి నారో థింకింగ్ కాదు, వైడ్ థింకింగ్ ఉంటుంది. చాలా పేషెన్సీ ఉంటుంది. ఎంత పేషెన్సీ అంటే, ఒక 10 రోజులు వాళ్ళకి ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్ రాకపోతే 10 రోజులు వెయిట్ చేస్తారే తప్ప రోజు ఏదో ఒక ట్రేడ్ చేయాలి అని చెప్పి రిటైల్ ట్రేడర్ లాగా ఆలోచించరు. యాక్చువల్గా ఇలాంటి స్మార్ట్ మనీ ట్రేడర్స్కి ఎలా ప్రాఫిట్స్ వస్తాయి అంటే, ఈ రిటైల్ ట్రేడర్స్ అందరూ పోగొట్టుకుంటుంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్ సంపాదిస్తూ ఉంటారు. అయితే కొంతమంది బిగినర్స్కి ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి అందరికీ తెలిసిపోతే మేబీ అది ఫ్యూచర్లో వర్క్ అవ్వదేమో అని. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అంత ఈజీ ఏం కాదు. అందుకనే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని లక్షల రూపాయల ఫీజు కలెక్ట్ చేస్తూ బయట మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో ఒక 5,000 మంది చూస్తే దాంట్లో వీడియో ఎండ్ దాకా చూసేది 1000 మందే. అందులో అది కరెక్ట్గా అర్థమయ్యేది కేవలం 100 మందికి మాత్రమే. ఆ 100 మందిలో కూడా ఎంతమంది అయితే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ట్రేడ్ చేయగలుగుతారో వాళ్ళే ఒక సక్సెస్ఫుల్ స్మార్ట్ మనీ ట్రేడర్ అవ్వగలుగుతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యూస్ చేస్తూ ట్రేడ్ చేయాలి అని అంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకు అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నిఫ్టీ ప్రీవియస్ డే హై నుంచి మార్కెట్ పడిపోతూ కనిపిస్తూ ఉంది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ నిఫ్టీ షార్ప్ గా గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ప్రీవియస్ డే హై దాకా వెళ్ళింది. సో ఇలాంటప్పుడు ఒక రిటైల్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడు? ఈ ప్రీవియస్ డే హై దాటితే ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ నుంచి పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. దాన్ని ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ లాగా పెట్టుకుంటారు. కానీ మార్కెట్ ప్రీవియస్ డే హై దగ్గరికి వెళ్ళిన తర్వాత కాసేపు రెసిస్టెన్స్ తీసుకుంటూ ఉంది. అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల మార్కెట్ కొంచెం లోవర్ లెవెల్స్ కి పడిపోయింది. సో ఇప్పుడు రిటైలర్ అగైన్ నెక్స్ట్ బ్రేక్అవుట్ రావచ్చేమో, కాసేపు ఆగి కొందాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్నూన్ సెషన్లో స్లోగా ఆ ప్రీవియస్ డే హై పైకి మళ్ళీ ఒక క్లియర్ బ్రేక్అవుట్ వస్తుంది. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ ప్రీవియస్ డే హైని టెస్ట్ చేసి సెకండ్ టైం బ్రేక్ అవుతుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ది రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా ఇక్కడ కాల్ ఆప్షన్స్ని కొంటారు. కానీ ఈ బ్రేక్అవుట్ అయిన నెక్స్ట్ క్యాండిల్ నుంచే మార్కెట్లో రిజెక్షన్ వచ్చి షార్ప్గా పడిపోతుంది. దీన్ని ఏమంటారో మీకు తెలుసు కదా? ఇదే మన లిక్విడిటీ స్వీప్. మార్కెట్లో ఇలాంటి లిక్విడిటీ స్వీప్ జరిగినప్పుడే స్మార్ట్ మనీ ట్రేడర్స్కి డైరెక్షన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రిమైనింగ్ స్మార్ట్ మనీ ట్రేడర్స్ అందరూ కూడా మార్కెట్ని రివర్స్ డైరెక్షన్లో పడేయాలనుకుంటున్నారు అనే క్లారిటీ వస్తుంది. బట్ రిటైల్ ట్రేడర్ ఆల్రెడీ ఈ బ్రేక్అవుట్ పైన కొన్నారు కాబట్టి
కొంచెం మార్కెట్ పడిపోగానే లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతారు. కానీ మళ్ళీ కొన్ని నిమిషాలకే మార్కెట్ రివర్స్ అయ్యి ఆ బ్రేక్అవుట్ లెవెల్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రిటైల్ ట్రేడర్ ఏం ఆలోచిస్తాడు, నేను అనవసరంగా లాస్ బుక్ చేసుకున్నాను, వెయిట్ చేయాల్సింది, బ్రేక్అవుట్ వచ్చింది కదా, జస్ట్ వెళ్ళి రీటెస్ట్ చేసి పైకి వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్షన్ కంటిన్యూ అవుతూ పైకి వెళ్ళిపోతుందని మళ్ళీ కాల్ ఆప్షన్స్ కొంటారు. కానీ స్మార్ట్ మనీ ట్రేడర్స్కి తెలుసు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, మనకు ఒక బెరిష్ సిగ్నల్ ఉంది, మన పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అని. ఈ స్మార్ట్ మనీ ట్రేడర్స్ యొక్క ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినంత లిక్విడిటీ రిటైల్ ట్రేడర్స్ క్రియేట్ చేస్తారు. దీనివల్ల రిటైల్ ట్రేడర్స్ అందరూ ఇక్కడ కాల్ ఆప్షన్స్ కొంటూ ఉంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్ సెల్ చేస్తూ ఉంటారు. మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయి మళ్ళీ పడుతుంది. అగైన్ మళ్ళీ రిటైల్ ట్రేడర్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అని ఎగ్జిట్ అయిపోతారు. సో ఇలా ఇదే స్టోరీ చాలా డిఫరెంట్ వేస్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. అయితే మేజర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో రిటైల్ ట్రేడర్స్ చాలా కంటిన్యూస్గా నష్టపోవడానికి రీజన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా రిటైల్ ట్రేడర్స్ కరెక్ట్ మూవ్ అంతా అయిపోయిన తర్వాత ఎంటర్ అవుతూ ఉంటారు. వీళ్ళకి అసలు లిక్విడిటీ అనేది తెలియదు. ఒక క్యాండిల్స్టిక్ చార్ట్ ని చూస్తున్నప్పుడు దాన్ని మార్కెట్ స్ట్రక్చర్ లాగా కాకుండా జస్ట్ ఇండివిడ్యువల్ క్యాండిల్స్ ని చూస్తూ ఉంటారు. అయితే మరి ఒక బిగినర్ నేర్చుకున్న స్ట్రాటజీస్ అన్ని వర్కౌట్ అవ్వవా అంటే అలా కూడా ఏం కాదు. ఈ రిటైల్ ట్రేడర్స్ ఒక స్ట్రాటజీని ఇంకొక స్ట్రాటజీతో మిక్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా ఒకటే స్ట్రాటజీని ఇన్ డెప్త్ వెళ్ళి నేర్చుకుని దాంట్లో ఉన్న మిస్టేక్స్ని గనక ఎలిమినేట్ చేయగలిగితే ఏ స్ట్రాటజీ అయినా కూడా వర్కౌట్ అవుతుంది. కానీ అంత ఓపిక రిటైల్ ట్రేడర్స్కి ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రిటైల్ ట్రేడర్స్కి మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అవసరం లేదు, మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి అనేది అసలు అవసరమే లేదు. కేవలం వీళ్ళకి ఆ రోజు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఆ రోజు నేను ఎంత మనీ సంపాదించాను, ఇది మాత్రమే ఆలోచిస్తారు. కానీ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫ్యూచర్లో ఏం జరగచ్చు, పాస్ట్ స్ట్రక్చర్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలు అస్సలు కాన్సన్ట్రేట్ చేయరు. అందుకే ఇలాగా రిటైలర్స్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఎవరి స్టాప్ లాస్లు ఎక్కడున్నాయి, ఎవరి స్టాప్ లాస్లు హిట్ అయితే మార్కెట్ ఈజీగా డైరెక్షనల్ మూవ్ ఇస్తుంది, ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ వీడియో ద్వారా మీరు స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఒక బిగినర్ ట్రేడర్ లేదా ప్రైజ్ యాక్షన్ యూస్ చేసే ట్రేడర్ అని అనుకుంటే నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీలో మనం ఖచ్చితంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ఒక ఫ్రేమ్ వర్క్తో యూస్ చేయాలి. ఆ ఫ్రేమ్ వర్క్లో స్టెప్ నెంబర్ 1, రోజు ఈ క్వశ్చన్ని మీరు అడుగుతూ ఉండండి, ఈ రోజు మార్కెట్ ఎవరిని ట్రాప్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ 2లో ట్రాప్ చేయడానికి కొన్ని కీ లెవెల్స్ ఉంటాయి. ఆ కీ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో యూజువల్గా కీ లెవెల్స్ అంటే నిన్నటి హై లేదా నిన్నటి లో, లేదా ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్, లేదా 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్న రివర్సల్స్, ఇలాంటివన్నీ కూడా మనం కీ లెవెల్స్ అని అనుకోవచ్చు. ఈ కీ లెవెల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ స్టెప్ 3లో చాలా సింపుల్ విషయం కానీ ఎవ్వరూ ఫాలో అవ్వని విషయం, వెయిట్. మార్కెట్లో ప్రతి నిమిషం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ట్రేడర్స్ రోజుకి దాదాపు 20, 30, 50, కొంతమంది ట్రేడర్స్ అయితే 100 ట్రేడ్లు కూడా చేస్తారు. అలాంటి ట్రేడర్స్ ఎప్పటికీ కూడా ప్రాఫిటబుల్ అవ్వలేరు. మార్కెట్లో ఎవరైతే కొన్నిసార్లు నాకు అర్థం అవ్వలేదు, నేను వెయిట్ చేయాలి అని చెప్పి ఆగుతారో వాళ్ళకే మార్కెట్ కరెక్ట్గా అర్థమవుతుంది. మనకి ఎప్పుడైతే కీ లెవెల్స్ దగ్గరికి వెళ్ళిందో ప్రతిసారి కీ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు లిక్విడిటీ స్వీప్ కానీ, ఇండ్యూస్మెంట్ కానీ ఇలాంటి స్ట్రక్చర్స్ ఏమీ ఫామ్ అవ్వవు. కానీ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేస్తాం చూసారా, అప్పుడే మనకి మార్కెట్ డైరెక్షన్ అర్థమవుతుంది. సో ఇలా మనం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు స్టెప్ 4లో ఒక ట్రేడ్ యొక్క రియాక్షన్ మనకు కనిపించాలి. ఎక్కడైతే రిటైల్ ట్రేడర్స్ ట్రాప్ అయ్యారో మనకు అర్థం అవ్వాలి. ఆ ట్రాప్ని తెలుసుకోవడానికి మనం లిక్విడిటీ స్వీప్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లిక్విడిటీ స్వీప్ జరిగిన తర్వాత అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందేమో చూడాలి. అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రివర్స్ అయ్యి ఆర్డర్ బ్లాక్లోకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఫాలో అయినప్పుడే ఒక స్మార్ట్ మనీ ట్రేడర్ అవ్వగలుగుతాం. ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటి వాటిల్లో ట్రేడ్ చేసేటప్పుడు ఎవరికైతే వెయిట్ చేసే పేషెన్సీ లేదో వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక స్మార్ట్ మనీ ట్రేడర్ అవ్వలేరు. అయితే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని మీరు ఓపికతో నేర్చుకోవాలి, వాటిని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే మీరు ఫ్రీగా ఈ తెలుగు స్టాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లోనే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క ప్లేలిస్ట్ చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్లో వీడియోస్ని కనుక మీరు క్లియర్గా చూస్తే స్టెప్ బై స్టెప్ ఒక స్మార్ట్ మనీ ట్రేడర్ లాగా ఎలా మారాలి అనేది మీకు అర్థమవుతుంది. మనలాంటి రిటైల్ ట్రేడర్స్లో ఎంతో మంది నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ స్మార్ట్ కాదు అని కాదు, కేవలం వీళ్ళకి పేషెన్సీ లేకపోవడం వల్లే డబ్బులు నష్టపోతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యూజ్ చేసే వాళ్ళు ఏమీ జీనియస్లు కాదు. వాళ్ళు డబ్బులు సంపాదించాలి అని అంటే వాళ్ళు పేషెన్సీతో ఉండాలి. ఆ పేషెన్సీతో ఉన్న వాళ్ళే స్మార్ట్ మనీ ట్రేడర్స్ అవుతారు. అలా కాకుండా మీరు మార్కెట్లో ఆగాలి, తొందరగా ట్రేడ్ చేయకూడదు అని చెప్పి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అనుకొని
మీకు మీరే ఎగైనెస్ట్గా ఏదో ఒక ట్రేడ్ చేస్తూ వెళ్తే ఆబ్వియస్గా మార్కెట్ అనేది మీలాంటి వాళ్ళని ట్రాప్ చేయడానికే డిజైన్ చేసి మీరు పోగొట్టుకునే డబ్బుల్ని వేరే వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. సో మీరు పేషెన్సీతో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని నేర్చుకునేటప్పుడు యూట్యూబ్లో ఉన్న ఫ్రీ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇంకొంచెం బెటర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే నేను రాసిన డీకోడ్ ది మార్కెట్ ది స్మార్ట్ మనీ బ్లూ ప్రింట్ అనే బుక్ తెలుగులో ఉంది. ఇది ఒక ఈబుక్, మీరు ఆన్లైన్లో మాత్రమే చదవగలుగుతారు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద కమెంట్ సెక్షన్లో పెట్టాను. అండ్ ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది, రిటైల్ ట్రేడర్స్ మార్కెట్ని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు పెరుగుతుందా పడుతుందా అని. కానీ స్మార్ట్ మనీ ట్రేడర్స్ మార్కెట్ని ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకుని వాటిని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక బెటర్ ట్రేడర్ అవుతారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ for watching this video.